హలో ఫిల్మీ లవర్స్, వెల్కమ్ టు సుదర్శన్స్ రివ్యూస్. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా దేవర. జాహ్నవి కపూర్ కథానాయికగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటించారు. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈరోజు థియేటర్లో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో ఈ సమీక్షలో తెలుసుకుందాం. ఎర్ర సముద్రం ప్రాంతంలో 4 ఊర్లుంటాయి. దేవర ఒక ఊరికి అండగా ఉంటాడు, మరో ఊరికి బైరా పెద్దగా ఉంటాడు. మిగిలిన 2 గ్రామాల వారితో కలిసి దేవర, బైరా సముద్రంపై వచ్చే షిప్లో దోపిడీలు చేస్తుంటారు. ఈ క్రమంలో వచ్చే కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో దేవరకి బైరా బ్యాచ్తో గొడవ జరుగుతుంది. అసలు దేవర దేనికోసం వారికి వ్యతిరేకంగా మారాడు? దేవర ఎవరికి అనిపించకుండా పోవడానికి కారణమేమిటి? ఈ మధ్యలో దేవర కొడుకు వరా ఎందుకు భయపడుతూ ఉంటాడు? వరాతో తంగం ప్రేమ కథ ఎలా సాగింది? చివరకు దేవర కథ ఎలా ముగిసింది? దేవర కోసం వరా ఏం చేశాడు అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దేవర, వరా పాత్రల్లో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు. ద్విపాత్రాభినయంతో తారక్ అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ధైర్యంతో బ్రతికే వాళ్లకు భయాన్ని పుట్టించే వ్యక్తిగా ఎన్టీఆర్ నటించిన విధానం నిజంగా ఆ స్థాయిలోనే ఉంది. ఎన్టీఆర్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రల్లో డిఫరెంట్ వేరియేషన్స్ని చూపించారు. తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మెస్పరైజ్ చేస్తారు ఎన్టీఆర్. దేవరతో తెలుగు తెరకు పరిచయమైన జాహ్నవి కపూర్ తన తంగం పాత్రలో చాలా బాగా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా బైరా పాత్రలో జీవించాడు. సైఫ్ పాత్రలోని డెప్త్ ఆకట్టుకుంటుంది. ఎన్టీఆర్ పాత్రకు దీటుగా ఆయన పాత్రను కొరటాల శివ తీర్చిదిద్దారు. మరాఠీ నటి శృతి మరాఠే చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించే శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా షైన్ టామ్ చాకో, అజయ్, మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. 1980, 1990 నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ ఎలిమెంట్స్కి అనుగుణంగానే భిన్నమైన కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే అండర్ వాటర్ సీక్వెన్స్ సినిమాకే ప్రధాన హైలైట్. ఆ వాటర్ సన్నివేశాల్లో ఎన్టీఆర్ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది. ముఖ్యంగా షార్క్ షాట్స్ చాలా బాగా వచ్చాయి. దానికి తగ్గట్టుగానే సముద్రంలో నడిచే యాక్షన్ సీక్వెన్సెస్లను ఎఫెక్టివ్గా డిజైన్ చేశారు. పైగా 90ల కాలం నాటి పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. కీలక సన్నివేశాల్లోనూ కలర్ టోన్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇక దేవర పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో నడిచే సస్పెన్స్ బాగుంది. బరువైన ఎమోషన్స్తో, భారీ విజువల్స్తో వచ్చిన ఈ హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ చాలా వరకు బాగా ఆకట్టుకున్న కథనం పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లుగా పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే సినిమాలో ఉన్నంత హైట్ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోయారు. ఇక జాహ్నవి కపూర్, ఎన్టీఆర్ల మధ్య లవ్ ట్రాక్ కూడా ఇంకా బెటర్గా ఉంటే బాగుండేది. మొత్తానికి కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్తో పాటు కీలక సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబరిచిన దర్శకుడు కొరటాల శివ మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు. ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు మాత్రం తను అనుకున్న ఎమోషనల్ డ్రామాని ఎలివేట్ చేయడానికి ఆసక్తి చూపించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేల్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంటుంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. శ్రీకర్ ప్రసాద్ గారి ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. కొరటాల శివ రచయితగా, దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. కానీ కొన్ని చోట్ల ఆయన కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలచి ఉంటే బాగుండేది. నిర్మాతలు మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. విజువల్ వండర్గా సాగిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో
వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ పవర్ఫుల్ నటన, కొరటాల శివ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందించిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కానీ కొన్ని సన్నివేశాల్లో స్లోగా సాగడం, లవ్ స్టోరీ కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. అయితే ఎన్టీఆర్ తన నటనతో, తన డైలాగ్ మాడ్యులేషన్స్తో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకుని వెళ్ళారు. ఓవరాల్గా ఈ చిత్రం ఎన్టీఆర్ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ దేవరికి మన సుదర్శన్ రివ్యూ ఇస్తున్న రేటింగ్ I am Sudarshan. I am going to signing off.